శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యమవుతున్నాయి. ముంబై, విజయవాడ, అమృత్సర్, మైసూర్, కోయంబత్తూర్, బెంగళూరు, తిరుపతికి చెందిన విమానాలు ఆలస్యంగా అయ్యాయి. ఇటు రోడ్లపై సైతం పొగమంచుతో వాహనాలు కనిపించడం లేదు. దీంట్లో లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎక్కడికక్కడ హైవేల పైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దట్టమైనటువంటి పొగమంచు కప్పేయడంతో కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇటు విజయవాడ, అమృత్సర్, మైసూర్, కోయంబత్తూర్, బెంగళూరు, తిరుపతికి విమానాలు ఆలస్యం నడుస్తుండగా గత 2 రోజుల నుంచి కూడా కొన్ని విమానాలను దారి మళ్లిస్తుంటే మరి కొన్ని సర్వీసులను కూడా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల్లో వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఉదయం 8-9 వరకు కూడా దట్టమైనటువంటి పొగమంచు వీడకపోవడంతో ఇటు వాహనదారులు అయితే ప్రాణాలు అరిచిత్తు పెట్టుకుని వాహనాలు నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పొగమంచు కారణంగా అంటే ఎదురుగా సమీపంలో వస్తున్నటువంటి వాహనాలు సైతం కనిపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజుల నుంచి చూసుకున్నా కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. రోజు రోజుకి పగటి ఉష్ణోగ్రతలు కానివ్వండి, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత 3-4 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు స్వల్పంగా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఇటు జంట నగరాల్లో అత్యల్పంగా దాదాపు 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3-4 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 15 డిగ్రీల వరకు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో 3-4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఉత్తర ఈశాన్య దిశల నుంచి వీస్తున్నటువంటి గాలుల కారణంగా చలి ప్రభావం పెరిగినట్లు కూడా వాతావరణ అధికారులు అయితే చెప్తున్నారు. సో చలికి తోడు భారీగా పొగమంచు కూడా ఉండడంతో ఇటు వాహనదారులకైతే ఇబ్బందులు తప్పనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాంతో పాటు ఏదైతే ఇటు దాదాపు 30 నుంచి 20 సర్వీసులను ఇవాళ నుంచి ఇదే పరిస్థితి రానున్న 2 రోజుల పాటు దట్టంగా పొగమంచు ఉంటే మాత్రం సర్వీసులు కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు అయితే సిటీతో పాటు సిటీ శివార్లో అనేక ప్రాంతాల్లో మంచు దుప్పట్లా కప్పేస్తుందని చెప్పొచ్చు. సో విపరీతంగా పడుతున్నటువంటి మంచు వల్ల రహదారులన్నీ మంచుతో కప్పేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చలి తీవ్రత బాగా పెరగడంతో ఇటు ముఖ్యంగా వృద్ధులు కానివ్వండి, చిన్నారులు ఇళ్ల నుంచి కూడా బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఏదైతే ఇటు రోడ్లన్నీ కూడా పొగతో కనిపించక ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు విజయవాడ హైవే కానివ్వండి, ఇటు ఓఆర్ఆర్ మీద కూడా దట్టమైనటువంటి పొగమంచు అయితే ఏర్పడుతుంది. ఇక రాగల 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే